హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు రేగుతున్నాయి. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సృష్టించిన అడ్డంకులు భారత్ వంటి దేశాలకు పెద్ద సవాలుగా మారాయి. అయితే రష్యాతో భారత్ నిర్మించిన చెన్నై వ్లాదివోస్టాక్ సముద్ర మార్గం ఇప్పుడు మనకు రక్షణ కవచంలో మారబోతుంది. అసలు ఈ కొత్త రూట్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? హార్ముజ్ బ్లాక్ అయితే భారత్కు ఎదురయ్యే సవాళ్లను ఇది ఎలా తిప్పికొడుతుంది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకే ఒక పాయింట్పై టెన్షన్ పడుతుంది. అదే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. కేవలం 30 మైళ్ళ వెడల్పు ఉండే ఈ సన్నని సముద్ర మార్గం ప్రపంచ ఇంధన రంగానికి ఒక లైఫ్ లైన్ వంటిది. ప్రపంచం మొత్తానికి అవసరమైన చమురులో దాదాపు 20% ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ పెద్ద సంక్షోభం మొదలైంది. ఈ మార్గంపై పూర్తి నియంత్రణ ఉన్న ఇరాన్ అమెరికాతో యుద్ధం కారణంగా నౌకల రాకపోకలను అడ్డుకుంటుంది. ఇరాన్ పెట్టిన డెడ్లీ కండిషన్స్ హార్ముజ్ మార్గం గుండా వెళ్లే ప్రతి నౌక ఇరాన్ పోర్టులకు భారీగా టాక్స్ కట్టాలని డిమాండ్ చేస్తుంది. ఒక్కో బ్యారెల్కు $1 చొప్పున, అంటే ఒకే ఒక్క నౌక వెళ్లాలంటే ఏకంగా $20 మిలియన్ చెల్లించాలని ఇరాన్ హుకుం జారీ చేసింది. ఇంతటితో ఆగకుండా ఈ జలసంధిలో సముద్రం అడుగున మైన్స్ పెట్టి నౌకలను భయపెడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మైన్స్ను తొలగించి మార్గాన్ని క్లియర్ చేయాలని చూస్తున్నా అది రాత్రికి రాత్రే జరిగే పని కాదు. సముద్ర గర్భంలో ఉన్న ఈ బాంబులను కనిపెట్టి వాటిని నిర్వీర్యం చేయడానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే అంతకాలం చమురు సరఫరా అస్తవ్యస్తమైతే పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఆ ప్రాంతంలో నౌకల రాకపోకలు దారుణంగా పడిపోయాయి. ఒకప్పుడు రోజుకు 130 నుంచి 150 భారీ నౌకలు తిరిగే ఈ చోట ఇప్పుడు కేవలం 4 లేదా 5 నౌకలు మాత్రమే ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నాయి. కానీ ఇక్కడే భారత్ తన ట్రంప్ కార్డు బయటకు తీసింది. అదే చెన్నై వ్లాదివోస్టాక్ ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్. హార్ముజ్ జలసంధిలో ఇబ్బందులు వస్తాయని భారత్ 5 ఏళ్ల ముందే ఊహించింది. 2019 సెప్టెంబర్లో రష్యాలోని వ్లాదివోస్టాక్లో ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు బీజం వేశారు. సుమారు 10,000 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గం ఇప్పుడు మన దేశానికి అతిపెద్ద ఆల్టర్నేటివ్ కాబోతుంది. గతంలో మనం చమురు లేదా ఇతర సరుకుల కోసం పశ్చిమ దేశాల రూట్స్పై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త సముద్ర మార్గం ద్వారా రష్యా నుంచి నేరుగా చెన్నైకి అతి తక్కువ సమయంలో ఓడలు వచ్చేస్తాయి. 2024 ప్రారంభం నుంచే ఈ కారిడార్లో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీనివల్ల మనకు కేవలం క్రూడ్ ఆయిల్ మాత్రమే కాదు, పరిశ్రమలకు అవసరమైన లోహాలు, బొగ్గు, భారీ యంత్రాల సరఫరా కూడా నిరంతరాయంగా కొనసాగుతుంది. రష్యాలోని ఫార్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న అపారమైన సహజ వనరులను భారత్కు చేరవేయడంలో ఈ రూట్ గేమ్ చేంజర్ కాబోతుంది. హార్ముజ్ జలసంధిలో మైన్స్ ఉన్నా, యుద్ధ భయం ఉన్నా, భారత్ రష్యాతో కలిసి నిర్మించిన ఈ విశ్వసనీయ కారిడార్ మన ఇంధన అవసరాలకు డోకా లేకుండా చేస్తోంది. ప్రపంచ దేశాలు చమురు కొరతతో వణికిపోతున్న భారత్ మాత్రం తన ముందస్తు వ్యూహాలతో ఇంధన భద్రతను పటిష్టం చేసుకుంది. ఈ చెన్నై వ్లాదివోస్టాక్ రూట్ కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ వేసిన ఒక పక్కా మాస్టర్ ప్లాన్. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. థ్యాంక్ యూ.